సుఖం కలుగునా, నాకు ఇప్పుడు పిల్లలు పుడతారా? 100 సంవత్సరాలు ఉన్నాయి అబ్రహాంకి, నాకు 99 సంవత్సరాలు ఉన్నాయి అని పక్కన నవ్విందంట. అంటే ఇప్పుడు శారమ్మ గారు దేవుని యొక్క శక్తిని తక్కువ చేసిందంటారా, ఎక్కువ చేసిందంటారా? మీరు చెప్పాలి. తక్కువ చేసిందా, ఎక్కువ చేసిందా? తక్కువ చేసి చూసింది. వాక్యంలో మనం ఆ చదువుకుంటూ వస్తే ఆ మాటలు రాయబడతాయి, దేవునికి అసాధ్యమైనంటూ ఏది లేదు. 100 సంవత్సరాలు కాదు, 200-300 సంవత్సరాల తర్వాత కూడా దేవుడి పిల్లల్ని పుట్టించగలడు. ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో బలం ఉంది, ఆయన ఏమైనా చేయగలడు. అయితే చూడండి, అక్కడ ఆ శారాకి ఎప్పుడైతే వాగ్దానం చేశాడో నిశ్చయంగా ఆమె గర్భంలో తెరబడింది. ఇస్సాక్ గారు చెప్పాలి, ఎవరంట? ఇస్సాక్ గారు ఆమె గర్భాన్ని పడ్డాడు. ఇస్సాక్ గారు పడిన తర్వాత, ఆ ఇస్సాక్ గారు జన్మించిన తర్వాత 8వ దినమున సున్నతి చేశారు. ఎన్నో రోజున? వీళ్ళకి ఎన్నో రోజు? మీకు 21 రోజా? అంతేనా? మీకు 21. బైబిల్లో 8 రోజులకి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 8వ రోజున సున్నతి చేసినట్టుగా వాక్యంలో లిఖించబడింది. అయితే ఈ విషయాన్ని మీ ముందు ఉంచడానికి గల కారణం ఒకటే. ఇస్సాక్కి ఇస్మాయిల్కి ఉన్న తేడా ఏంటి అని నేను ఓపెన్గా వెళ్ళలేను, మీరు అర్థం చేసుకోవాలి. ఏదేమైనా వారసుడే చెప్పాలి. బయట షార్ట్లో మాట్లాడుతున్నాం. వారసుడే బయటే. ఏదేమైనా వారసత్వానికి కలిగిన దానికన్నా జనరల్ దానికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి దయచేసి వీళ్ళిద్దరిని దేవుడు వదిలిపెట్టలేదు. ఇస్మాయిల్ని వదిలిపెట్టలేదు, ఇస్సాకుని వదిలిపెట్టలేదు. ఇద్దరిని ఆశీర్వదించాడు. ఆ ఇస్మాయిలే ఈరోజు ముస్లిం సహోదరులందరికీ మూల పురుషుడిగా ఉన్నాడు. ముస్లిం సహోదరులందరికీ, ఈరోజు క్రైస్తవులందరికీ కూడా యేసు రక్తములో ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరికి కూడా మూల పురుషుడు ఎవరంటే ఇస్సాక్ గారు. ఇస్సాకు అన్న మాటకి అర్థమేంటో చెప్పండి. మీరు ఎప్పుడన్నా నవ్వారా? నవ్వలేదు. ఎక్కువ నవ్వుతారా, ఎడుతారా? చెప్పండి. ఎక్కువ నవ్వుతారా, ఎడుతారా? ఇస్సాకు పేరు అర్థం ఏంటి తెలుసా? నవ్వు. ఏంటిది? నవ్వు. ఆ నవ్వు ఆ మొక్క నోట్లోనే ఆగిపోలేదు. ఆ ప్రదేశం వాళ్ళు ఉంటున్న అందరికీ కూడా సంతోషాన్ని, ఆనందాన్ని కలగజేసింది. ఈరోజు మరి మహిమరాజు పుట్టిన సందర్భంగా ఆ సంతోషం, వాళ్ళు ఆ బాబు పుట్టిన హాస్పిటల్కి వెళ్ళి ప్రార్థన చేయడానికి అవదాలు లేవు ఆ సంతోషానికి. దేవుని స్తోత్రం. ఏదేమైనా దేవుడి గొప్పవాడు, ఆయన ఏమైనా చేయగలడు. ఈ రాత్రికాల సమయంలో మనము చాలా జాగ్రత్తగా పిల్లల్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇస్సాకుని అబ్రహాము చాలా జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళాడు. చాలా జాగ్రత్తగా దేవుని కట్టడలన్నిటిని అబ్రహాము ఇస్సాకు ముందు పెట్టాడు. ఆ కట్టడాలన్నిటిలో నుంచి ఇస్సాకుని పెంచుకుంటూ వచ్చాడు. ఇస్సాకు పెరిగి పెద్దయిన తర్వాత ఎక్కడ కూడా తొలగిపోయినట్టు ఎక్కడ కూడా రికార్డులో లేదు. ఇస్మాయిల్ అన్న తప్పినట్టు ఉంది, కానీ ఇస్సాకు మాత్రం ఎక్కడ కూడా తప్పినట్లు లేదు. చివరి వరకు కూడా దేవుని కోసమే నిలిచాడు. చివరి దాకా దేవుని కోసమే పోరాడాడు. మరి ఈ రాత్రికాల సమయంలో మనమేం చేయాలి? మరి మనం కూడా అలాగే ఉండాలి. ఇస్సాకు జీవితం ఎలాగైతే పరివర్తనంగా ఉందో అలాగే ఈరోజు మహిమరాజు బిడ్డ జీవితం కూడా పరివర్తనంగా యేసు నామములో మారును గాక. ఇస్సాకు ఎలాగైతే దీవించబడ్డాడో, తెరగాడిన అభిషేకం తన మీద ఎలాగైతే నిలబడిందో అదే అభిషేకం, అదే ఆశీర్వాదం మెండుగా ఈరోజు మహిమరాజు తల్లిదండ్రులకి యేసు నామములో కలుగును గాక. అయితే ఈ రాత్రికాల సమయంలో మరొకరిని కూడా మేము ముందు ఉంచాలనుకుంటున్నాను. 1 సమూయేలు గ్రంథం 1:16 ఈ విషయం కూడా మీ అందరికీ తెలుసు. మనం చూసినట్లయితే సమూయేలు తల్లి ఎంతగానో ఏడ్చి ప్రార్థన చేసింది. ఆమె కూడా ఇదే సమస్య. కానీ భర్త మాత్రం సమూయేలు యొక్క తల్లిని హన్నాని చాలా జాగ్రత్తగా ఎంతో ప్రేమించేవాడు. ఎక్కడ కూడా ప్రేమించే విషయంలో తక్కువ చేయలేదు. అయితే చూడండి, ఎంత ప్రేమించినా వారసుడు లేని లోటు కనపడతా ఉంది అక్కడ. అయితే చూడండి, ఆమె
దేవుని సన్నిధిలో ఆ ఆత్మను కుమ్మరించి ఏమంటే అంగలార్చి ప్రలాపించి భయంకరంగా ఏడ్చి నాకు గనుక ఒక మగపిల్లగాన్ని ఇస్తే వాని యొక్క శిరస్సు మీదకి మంగళ కత్తి రానివ్వనని ప్రామిస్ చేసింది. ఆ బిడ్డని నీ సన్నిధిలో నేను సమర్పిస్తానని వాగ్దానం చేసింది. చేసిన వాగ్దానాల్లో మనం నిలబడాలి. ఈరోజు చాలా మంది వాగ్దానాలు చేస్తారు. బాగలేనప్పుడు, పరిస్థితులు తలకిందులైనప్పుడు, అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు, మరణ ఛాయలు వచ్చినప్పుడు అనేకమైన వాగ్దానాలు మనం చేస్తూ ఉంటాం. దయచేసి ఎక్కడ కూడా మీరు వాగ్దానం చేయొద్దు, మాట ఇవ్వద్దు. చేసే మాట అయితేనే మనం ప్రమాణం చేయాలి, లేకపోతే చేయకూడదు. వాక్యానికి వ్యతిరేకమైన పని ఏది కూడా చేయకూడదు. హన్నా ఎక్కడ కూడా మాట తప్పలేదు. దేవుడికి ఇచ్చిన మాట ప్రకారం నిశ్చయముగా నాకు ఒక మగపిల్లగాన్ని ఇస్తే వాని నీ సావుకి నీ పనికి అప్పగిస్తానని దేవుడికి ప్రామిస్ చేసింది. అలాగే ఆ ఇచ్చిన మాటని హన్నా నిలబెట్టుకుంది. సమూయేలు జన్మించిన తర్వాత, సమూయేలు గర్భాన పడినాక ఆమె దేవుని సన్నిధికి వెళ్తూ వస్తూ ఉండేది. అయితే ఆయన పుట్టిన తర్వాత మాత్రం దేవుని సన్నిధికి వెళ్ళకుండా ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది అంటే, పాలు విడిచిన తర్వాత తను తీసుకొచ్చి నీ సన్నిధిలో విడిచిపెడతాను, ఎన్నడూ కూడా నా ఇంటికి రాడు అని మొక్కుకుంది. అందుకని ఆమె సమూయేలు పాలు విడిచేంత వరకు దేవాలయానికి వెళ్ళలేదు, దేవుని మందిరానికి వెళ్ళలేదు. అతడు పాలు ఎప్పుడైతే విడిచాడో వెంటనే సమూయేలు తీసుకుంది, 3 కోడెలను తీసుకుంది, 9 పిండిని తీసుకుంది, ద్రాక్షరసం తిత్తుని తీసుకుంది. శిలోహలో ఉన్న మందిరానికి వెళ్ళింది. వెంటనే ఏలీ ముందు నిలిచింది. ఏలీ అంటున్నాడు, ఏమన్నా అంటున్నాడా? ఏలీ నిలబడ్డాడు, చూస్తా ఉన్నాడు. సమూయేలు వెంటనే ఆ ఏలీని చూశాడు. సాష్టాంగ నమస్కారం చేశాడంట. చెప్పాలి, ఏం చేశాడు? సాష్టాంగపడి నమస్కారం చేశాడు. ఈరోజు సేవకులు పిల్లలకు ఎదురైతే సాష్టాంగపడి నమస్కారం చేసే స్టేజ్లో ఉన్నారా? ఎందుకు లేరు? తప్పెవరిది? ఒప్పుకోవాలి మరి. దేవుని స్తోత్రం. ఏలీని చూసాడంతే, ఏం మాట్లాడలేదు. ఏలీ చూడంగానే సమూయేలు సాష్టాంగపడి ఏలీకి నమస్కారం చేశాడు, అంటే వందనం చెప్పాడు. మరి ఈరోజు దైవజనులు చూడంగానే మీ పిల్లలు కూడా సాష్టాంగ పడపోతే పడపోయారు, కనీసం చేతులు ఎత్తన్నా వందనాలు చెప్పాలి. మీరు నేర్పించాలి. హన్నా పాలతో పాటు దేవుని మాటలు సమూయేలుకి ఉగ్గు పాల వలె చెవులో పోసిందంట. పాలు ఇస్తూనే చెవులో దేవుని మాటలు చెప్పింది, దేవుని కట్టడాలన్నింటినీ చెప్పింది, దేవుని యొక్క నిబంధన అంతటిని చెప్పింది, దేవుని యొక్క సమర్పణ మొత్తాన్ని చెప్పింది. అందుకే సమూయేలు పెరిగి పెద్దవాడైనాక ఆయన గొప్ప ప్రవక్తగా నిలబడ్డాడు. దేవుని స్తోత్రం. ప్రవర్తన అందరిలో సమూయేలు ప్రవర్తన చాలా డిఫరెంట్. ఎందుకో చెప్పిన, ఆయన భార్య దశ నుంచి మొదలుకొని అంతమయ్యేంత వరకు దేవుని సన్నిధి ఎక్కడ కూడా వదిలిపెట్టలేదు. దేవుని స్తోత్రం. ఈరోజు మీరు కూడా మీ పిల్లల్ని నిశ్చయంగా నేను చెప్తున్నాను, దేవుని రాకడ చాలా దగ్గరలో ఉంది. దేవుని రాకడ చాలా సమీపంలో ఉంది. 3వ ప్రపంచ యుద్ధం జరగడానికి రెడీగా ఉంది. దాన్ని ఆపడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. ఇంక7 సంవత్సరాలు కనుక ఆపితే, 7 సంవత్సరాలు కనుక సెలరేగితే నిశ్చయంగా 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది. అనగా రాకడ 3వ ప్రపంచ యుద్ధం వచ్చిందంటే ఆటోమేటిక్ రాకడ అయిపోయినట్టు, చాలా దగ్గరకు వచ్చినట్టే, 30% అయిపోయినట్టే. పావుల పరిస్థితి ఉంది. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు మీ కుటుంబంలో ఎంతమంది అయితే ఉన్నారో, మీ రక్త సంబంధికులు ఎంతమంది అయితే ఉన్నారో, నీ వారు ఎంతమంది అయితే ఉన్నారో, వారందరినీ ఏం చేయాలి? రక్షించాలి. వారందరినీ రక్షించాలి. నీ ప్రార్థన వారిని రక్షించాలి. నీ ప్రార్థన వారిని రక్షణలోకి నడిపించే విధంగా ఉండాలి. నీ ప్రార్థన వారిని నిశ్చయముగా దేవుని సన్నిధికి తీసుకొచ్చి నిలబెట్టేదిగా ఉండాలి. ఈరోజు అంత ఇదిగా ప్రార్థన చేస్తున్నారా? చెప్పాలి. ఈరోజు భార్య మారితే భర్త మారడు, భర్త మారితే భార్య మారదు, పిల్లలు మారితే తల్లిదండ్రులు మారు, తల్లిదండ్రులు మారితే పిల్లలు మారట్లేదు. చాలా భయంకరంగా ఉంది. దేవుని రాకడ మళ్ళీ చెప్తున్నాను, దేవుని చిత్తమైతే ఈసారి మనం అందరం కలుస్తామో లేదో తెలియదు, కానీ నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుని రాకడ చాలా దగ్గరలో ఉంది. 30% అయిపోయింది, 20% మాత్రమే ఉంది. ఇంకొక 7 సంవత్సరాల కింద పూర్తి అయితే నిశ్చయంగా 3000 సంవత్సరాలు పూర్తి అవుతుంది. 3000 సంవత్సరాలు పూర్తి అయితే దేవుని గ్రంథంలో 2 వాగ్దానాలు నెరవేర్చబడతాయి. ఆ 2 వాగ్దానాలు నెరవేర్చబడి దేవుడు రాకడ రావాలని ఇంకా రాసి పెట్టుంటే 7 సంవత్సరాల్లోనే దేవుడు రాకడ వస్తుంది. దేవుని స్తోత్రం.
లేదు దేవుడు కనికరించి ఇంకా కొంచెం టైం కనుక పొడిగిస్తే 49లో దేవుని రాకడ కన్ఫామ్ గా